అంటే అసలు ఈ చట్టం తీసుకొచ్చింది, నిషేధం పెట్టింది కాంగ్రెస్ పార్టీయే కదండి 92లో. మరి ఇప్పుడు వాళ్ళే తీసేస్తామని అంటే చెప్పలేదు ఇప్పటిదాకా. వాళ్ళని మీరు అడగబోతున్నారు తీసేయమని. తీసేస్తారని అనుకుంటున్నారా మీరు? తీసేస్తారా లేదా అనేది రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల ఉండే చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. ఎందువల్ల అంటే భారతదేశంలో గత 70-75 ఏళ్ల కాలంలో అన్ని రకాల ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు చేసాయి, ఆ తర్వాత వచ్చిన మిగతా కేంద్రంలో వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసాయి, కూటములు చేసాయి. కానీ వీటన్నింటికి ప్రారంభకురాలు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. రాజకీయ ఆర్థిక విధానాల్లో కానీ, చట్టాల విషయంలో కానీ, అసలు నిజానికి హిందూ మతోన్మాదం చెలరేగిపోవడానికి దారులు తెరిచింది కూడా, రహదారి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ మొత్తంలో వాళ్ళు చావుదెబ్బలు చాలాసార్లు తిన్నారు ప్రజల చేతులు. వాళ్ళు ఎంత చావుదెబ్బ తిన్నారు అంటే రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లోనైనా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కోలుకొని కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అన్నటువంటి ప్రశ్న ఒకటి వాళ్ళ ముందు ఈరోజు నిలబడి ఉన్నది. ఆ పరిస్థితిలో అనేక కారణాల వల్ల తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మొత్తం చరిత్ర పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఈ చరిత్ర పట్ల, చరిత్రలో వాళ్ళు చేసిన అక్రమాల పట్ల, ప్రజలు వాళ్ళని తిప్పికొట్టిన చరిత్ర పట్ల ఆయనకు స్పృహ ఉంటే నిజంగానే ఆయన వేసిన వాగ్దానం ఏదైతే ఉందో, ఇది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను అనేసి, ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థం తెలిసి ఉండాలి, పునరుద్ధరణ అనే మాటకు అంతకంటే అర్థం తెలిసి ఉండాలి. చాలా లోతైన మాట ఆయన అన్నాడు, పునరుద్ధరణ అనే మాట. ప్రజాస్వామ్యం అనేది అనేక రకాలుగా అందరూ అంటూ ఉంటారు, కానీ పునరుద్ధరణ అనే మాట చాలా లోతైన గంభీరమైన మాట ఉపయోగించాడు. కాబట్టి ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని, గతంలో పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తే మా పూర్వీకులను, మా పార్టీలో పూర్వీకులందరినీ ప్రజలు ఎట్లా చావుదెబ్బ కొట్టారు, తీసి అవతల పారేశారు అనేది ఆయనకు ఆ సోయి ఉంటే తప్పనిసరిగా ఆయన ఆ పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తాడు. అందులో మొదటి అంశంగా మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయడానికి ఆలోచిస్తారు. అంటే మీరు ఒక వ్యూహాత్మకంగా ఈ మీటింగ్ పెట్టారేమో అని నాకు అనిపిస్తోందండి. అంటే ఒక ఐక్య సంఘటనలో భాగంగా మీరు ఒక మాట అన్నారు ఇందాక, దేశవ్యాప్తంగా ఫాసిజం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి రావాలి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది సీరియస్గా పట్టించుకుంటుందని మేము అనుకుంటున్నాం అన్నారు మీరు. అంతే కదా, ఒక విస్తృతమైన ఐక్య సంఘటన కట్టబోతున్నారు మీరు. అంటే ఈ ఐక్య సంఘటన అంటే ఫాసిజానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, అసలు ఫాసిజం రావడానికే కాంగ్రెస్ దారులు తెరిచింది. కాబట్టి అసలు ఫాసిజం అంటే ఏమిటి అనే విషయం రాహుల్ గాంధీకి తెలుసా? ఆయన చాలాసార్లు నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ ధోరణుల్ని ఆయన విమర్శించాడు. ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు కానీ చాలా సందర్భాలలో. అయితే మా ప్రశ్న ఏమిటి అంటే, ఇంతకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీకి ఫాసిజం అంటే తెలుసునా? మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జాతుల మీద జాతులను ఉసుగొలిపింది, మతాల మీదకి మతాన్ని ఉసుగొలిపింది, చాలా రకాల అక్రమాలకు పాల్పడింది. అది వాటన్నింటి పర్యవసానంగా ఈరోజు సంఘ పరివార్ దేశం మొత్తాన్ని కబళించే హిందుత్వ ఫాసిజంగా మారిపోయింది. అట్లాగే నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్ ఏదైతే చేపట్టిందో దాన్ని ఈరోజు కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంగా నరేంద్ర మోడీ ముందుకు తీసుకుని వచ్చాడు. కాబట్టి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే కాంగ్రెస్కు ఒక జాతీయోద్యమానికి సంబంధించిన ఒక లెగసీ గుర్తు ఉంటే వాళ్ళకి కార్పొరేటీకరణను వ్యతిరేకించాలి, హిందూ మతోన్మాదాన్ని, హిందూ ఫాసిజాన్ని వ్యతిరేకించాలని స్పృహ ఉంటే ఆయన తప్పనిసరిగా భారత ప్రజలు చేస్తున్న హిందుత్వ వ్యతిరేక, కార్పొరేట్ వ్యతిరేక, సైనికీకరణ వ్యతిరేక ప్రజాస్వామిక ఆందోళనలలో ఆయన ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే ఆయన వస్తాడు ముందుకి. వస్తే నిజానికి ప్రజల మనసు గెలుచుకుంటే ఆయన అధికారంలోకి వస్తాడు. రాకపోతే రేపు పొద్దున తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీని అధికారంలోకి వస్తాడు. ఆయన వచ్చాడంటే మొట్టమొదట ఆయన దిగమింగేది కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే తక్షణంగా తమ అధికారాన్ని కూలదోయడానికి అవకాశం, అధికారాన్ని, ఎందుకంటే వాళ్ళందరూ ఒకే తానులోని ముక్కలు, వీళ్ళని దించితే వాళ్ళు, వాళ్ళని దించితే వీళ్ళు రావడానికి అవకాశం ఉన్న వాళ్ళు. కాబట్టి ఎప్పటికైనా కాంగ్రెస్ నాకు ప్రమాదం అనుకుంటే కాంగ్రెస్ రూపనామాలు లేకుండా తుడిచిపెట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీకి ఎంతకు ఫాసిజం అంటే తెలుసా, కార్పొరేటీకరణ తెలుసా, సైనికీకరణ అంటే తెలుసా అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు ఆయన ముందు నిలబడి ఉన్నాయి. వీటిని తెలుసుకోగలిగే విఘ్నత, రాజకీయ పరిజ్ఞానం ఆయనకు ఉందా లేదా అనేది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అట్లాగే ఆయన సహచరుడైనటువంటి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే తెలుసా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిజానికి చాలా బొటాబొటి మెజార్టీతో కొనసాగుతున్న ప్రభుత్వం. ఈరోజు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నిన్నటి దాకా దాగుడు మూతగా ఉన్నటువంటి బీఆర్పీ,
దావుడు మూతలు బయటపడి అది బీజేపీతో ఎంత చెలిమి చేయడానికి ఉత్సాహంగా ఉన్నదో మనకు అర్థమైపోతున్నది. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు అందరూ కలిసి ఈయన చాలా బొటాబటి మెజార్టీలో ఉండి ఈ ప్రభుత్వాన్ని కూలదోసినా ఆశ్చర్యపోవడానికి అవకాశం లేదు. అది రాకుండానైనా సరే, ఆ ప్రమాదం తన కిందికి రాకుండానైనా సరే, తెలంగాణ సమాజం ప్రజాస్వామికంగా ఉండాలి. తెలంగాణ సమాజంలో మాట్లాడగలిగే వాళ్ళు ఉండాలి, మేధావులు మాట్లాడగలగాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా లేదా అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమ చట్టాలకు వ్యతిరేకంగా సమాజం మేధోవంతంగా ఉండగలగాలి. పౌర సమాజం బలోపేతం కావాలి. ఇది సమాజానికి మాత్రమే కాదు, నాకు కూడా ఈరోజు ఈ తెలంగాణ పౌర సమాజమే రక్షణ అన్నటువంటి ఎరుక ఆయనకు ఉంటుందా? ఇది మేము చెప్పనక్కర్లేదు. విప్లవ రాజకీయాలు నమ్మేవాళ్ళు. బూర్జువా రాజకీయ చతురత అయినా సరే అటు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఈరోజు ఆ చతురత ఎరుక వాళ్ళకు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు గౌరవిస్తారు. గౌరవించినప్పుడు మొట్టమొదటి పని ఏం చేయాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ మావోయిస్ట్ పార్టీ మీద, వాళ్ళ అనుబంధ సంఘాల మీద, ఆర్డీఎఫ్ మీద నిషేధాలను ఎత్తివేయాలి.